అందుకు మిమ్మల్ని అందరినీ పాలిచ్చేవాడు, పాలించేవాడు, పాలు ఇచ్చేవాడు, పాలించేవాడు గోపాలుడు. కాబట్టి గోపాలుడి దగ్గరికి విహారం రావాలి. అందుకే గోపికలు అందరూ విహారం ఎక్కడ? మీరందరూ గోపికలు, ఈయన గోపాలుడు. పాలివ్వడం అంటే ఏంటి? మీకు తందరుస్తు దేనేవాళ్ళ అంటే జ్ఞానం అనేటటువంటి పాపాలను పోగొట్టే పాలు, పాపాలను పోగొట్టే పాలు ఈ జ్ఞానము. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది విహారం. అలాంటి వారితో సత్సంగం. చూడండి, ఆహారం ఉంటే సరిపోదు, విహారం కూడా ఉండాలి. ఈ రెండు ఒకటి. ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఏవో చేస్తుంటాం.